రోజు రోజుకి నువ్వు మరీ చిన్నపిల్లాళ్ళ అయిపోతున్నావు పాని. నీకేమైనా అయితే ఎలా చెప్పు? ఒరే పాని, ఈ ప్రపంచంలో ఆటో వాళ్ళ దగ్గర నుంచి అంబానీ మా వరకు చేసేది ఒకటేరా, మేనేజ్మెంట్. నీకు పాస్లో బ్రేకప్స్ ఉన్నాయా? లేవు, అస్సలు లేవు. హో వావ్, నైస్. నీకైతే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండుంటదే? లేదు. యు ఆర్ ఏ పిల్లర్ టు దిస్ కంపెనీ. స్టార్టింగ్ నుంచి స్టార్ట్అప్ కోసం నాన్ స్టాప్ గా ఎంతో కష్టపడి ఈ కంపెనీని ఎంతో పైకి తీసుకొచ్చావు. అది మైండ్ లో పెట్టుకుని మీ మిస్టేక్స్ ని ఎక్స్క్యూజ్ చేస్తున్నా. హలో, అవునా? నేను జస్ట్ 1 minute ఉంటా. జస్ట్ 1 minute చెప్పు, ఓకేనా? పానీ, నేను అక్కడికి వెళ్ళాలి. నేను తర్వాత వచ్చి ఓపెన్ చేస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్. బాయ్. ఓకే, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్, బాయ్. దొరికేసామా? పానీ, పక్కా నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా, ఖచ్చితంగా తీసుకెళ్తా, తొందరలోనే తీసుకెళ్తా. దివ్య, ఆ విషయం పక్కన పెట్టు. మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా నా లాస్ట్ 3 months శాలరీ సేవ్ చేసి ఒక రింగ్ కొన్నాను. ఇదిగో బొకే వచ్చిందా? 1 minute. హలో, అవునా? నేను జస్ట్ 1 minute ఉంటా. జస్ట్ 1 minute చెప్పు, ఓకేనా? పానీ, నేను అక్కడికి వెళ్ళాలి. నేను తర్వాత వచ్చి ఓపెన్ చేస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్. బాయ్. ఓకే, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్, బాయ్. దొరికేసామా? కాన్ కాల్ అన్నావు, ఇదేనా? ఎవరా అమ్మాయి? విద్య, అది చాలు పాని, ఆపు. ఒక్కటంటే ఒక్కటే నిజం చెప్పావా ఇప్పటిదాకా? నువ్వు అబద్ధాలకు బాగా అలవాటు పడ్డావు. సండే కదా నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే నువ్వేమో ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయితో కలుపుతున్నావు. విద్య, అది కాదు, అసలు ఆ అమ్మాయి. అయినా పాస్ట్ ఈస్ పాస్ట్ అని నిన్ను బ్లైండ్గా నమ్మినా చూడు పాని. నాది బుద్ధి తక్కువ. ఏదైనా మాట్లాడు పాని, అలా గొర్రెలా సైలెంట్గా కూర్చుంటావేంటి? విద్య, అది కాదు విద్య, అసలు ఆ అమ్మాయి. అసలేంటి పాని నువ్వు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? ఆప విద్య, క్వశ్చన్ నీదే, ఆన్సర్ నీదేనా? పక్క వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఇవ్వా? అసలు ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? ఇందా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడే క్లయింట్ వాళ్ళ కూతురు. వాళ్ళ డాడ్తో కాల్ మాట్లాడి ఈ అమ్మాయితో డీల్ సెట్ చేస్తున్నాను. ఏంటి విద్య, ఇప్పుడు టైం ఎంతని చెప్పు? 12:30. వాళ్ళకి 2:30 కాదు, 3 in the morning. ఏదో ఒకట్లే, అంటే వాళ్ళకి అర్ధరాత్రి. ఈ టైంలో కాల్ చేస్తే ఏమంటారు చెప్పు? కట్ చేసి దొబ్బేమంటారు. అందుకే వాళ్ళ కూతురు పక్కన పెట్టుకుని కాల్ చేస్తే కాస్తన్నా వింటాడు. ఆయన ఇది ఎంత పెద్ద బిగ్ డీల్లో తెలుసా? ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అందుకే ఎంత కేర్ఫుల్గా అన్ని సెట్ చేస్తున్నాను. నువ్వేమేమి తెలియకుండా నన్ను దివ్యను అనుమానిస్తున్నావు. దివ్య? అదే అమ్మాయి పేరు దివ్యే. ఓ, మరి ఎందుకు వెళ్ళిపోయింది? ఆ పక్కనే త్రివిక్రమ్ గారు కాల్ చేసి రమ్మని చెప్పారు. అదే 3 o'clockకి విక్రమ్ గారితో మీటింగ్ ఉంది. బాగా దూరం కదా, పక్కగా ప్లాన్ తో ముందు వెళ్ళింది అనమాట, అంతే. ఏంటి పాని ఆ గిఫ్ట్? ఇదా గోల్డ్ రింగు. గోల్డ్ రింగా? గోల్డ్ రింగ్ ఎవరికి? ఇంకెవరికి? నీకే. అదే లాస్ట్ టైము వాళ్ళ నాన్నతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడినప్పుడు నీకు పెళ్ళైందా అని అడిగాడు. నేనేమో పెళ్ళైందని చెప్పి నీ ఫోటో చూపించి మన గురించి చెప్పానన్నమాట. నిజంగానా పాని? ఆయనేమో బాగా ఎమోషనల్ అయిపోయి కెనడా వెళ్ళగానే ఈ రింగు చూడగానే రైమని ఫ్లాష్ కట్టలు గుర్తొచ్చావంట. అందుకే ఇది పంపించాడు. నిజంగానా పాని? నిజంగా నా కోసం పంపించాడా? నిజంగా నీకే. నిజాలు ఎందుకు అడుగుతున్నావు? కాంప్రమైజ్ డౌట్ వచ్చిందా ఏంటి? అదేంటి మరి ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ వారంటీ కార్డు ఉంది. అబ్బా ఊకో దివ్య, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియాలోనే ఉందా ఏంటి? కెనడాలో ఉండదా? మన నాగార్జున గారు కెనడా వెళ్తే ఎందుకు అనుకున్నా, ఇందుకే అనమాట. నాగార్జున గారు సూపర్ కదా, సూపర్ మూవీ కూడా చేశారు. పాని ఏంటి? చాలా థ్యాంక్స్ పాని. నువ్వు అస్సలు నన్ను కేర్ చేయవనుకున్నా, కానీ నీ ప్రొఫెషనల్ లో కూడా నన్నే కేర్ చేస్తున్నావని ఇప్పుడే అర్థమైంది. నాకు కూడా. ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను పాని. ఎందుకు ఏంటి అని కూడా అడగను. థ్యాంక్ యూ సో మచ్ పాని.
అమ్మయ్య బతికిపోయాను. అవును, నువ్విక్కడేం చేస్తున్నావు? వైషు రమ్మంటే వచ్చాను, ఇంకా రాలేదు. దానికి ఇదే దొరికిందా రెస్టారెంట్ రమ్మడానికి? హాయ్ వదినా. హాయ్ వైషు. నువ్వేంట్రా ఇక్కడ? నీకు ఈ ప్లేస్ తో వేరే ఇంకేం దొరకలేదా? ముందే చెప్పాలి కదా, మా ప్లాన్స్ మాకు ఉంటాయి. ఏం ప్లాన్స్? అదే డెలిగేట్స్ తో మీటింగ్ ఉంది, డిస్టర్బెన్స్. ఓ ఏంటి ఇక్కడ? ఆఫీసులో కాల్ మీటింగ్ అంట వైషు, అందుకే వచ్చాడు. ఆ. చూడు నా కోసం కెనడా నుంచి ఏం తెప్పించాడో. అమ్మో, ఈ దీనికి నోట్లు ఏ వస్తాయి. చాలా బాగుంది వదినా. బాగుంది కదా? అవును వదినా. అవును, మీరేమైనా తింటారా? హా, ఏ, బాగా నాకేం వద్దు. ఆకలేస్తుంది. బై మిస్టేక్ కూడా సింక్ చేయలేదు. చిచ్చి. ఎలాగో అన్నయ్య ఉన్నాడుగా, బిల్ వాడే కడతాడు. మనం ఈ రెస్టారెంట్ లో మంచి కాస్ట్లీస్ట్ డిష్ ఆర్డర్ పెడదాం. లేదులే వైషు, మీ అన్నయ్య గిఫ్ట్ ఇచ్చిన సందర్భంగా నేనే పే చేస్తాను. అబ్బో సర్లే కానీ నెక్స్ట్ వీకెండ్ అదే 23, 24 మన కాకినాడ మామయ్య వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంది. మన ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి మరీ పిలిచారు తప్పకుండా రావాలని. ఎలాగో వీకెండ్ కదా, మీరు ఎలాంటి ప్లాన్స్ పెట్టుకోవద్దు. మనందరం కలిసి పెళ్ళికెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకైతే ఎలాంటి ప్లాన్స్ లేవు. మరి నీకు? హలో, నాకేం పని పట్టలేదు, ఐఎమ్ ఫ్రీ. కావాలంటే మీకంటే ముందు కాకినాడలో ల్యాండ్ అయ్యి పెళ్లి పనులన్నీ దగ్గరుండి మరి చూసుకుంటా. నిజమా? ప్రామిస్? నాన్న మీద ఒట్టు. ఇలాంటి ఒట్లు నేను చాలా విన్నానులే గానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు నైట్ కి ఎట్ ఎనీ కాస్ట్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోవాలి. ఇప్పటికే 1 వీక్ లేట్ అయిపోయింది. ఇవిగో ప్రాజెక్ట్ ఫైల్స్. సార్ ఒట్టు సార్, రేపు ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ చేస్తాను సార్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఫోన్ మోగుతున్నాయి సార్ మీ దగ్గర నుంచి. నేను మాత్రం మనసు మార్చుకోను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్, హ్యావ్ టు మెయిల్ యూ. గుడ్ బాయ్, గుడ్ బై. ఇది మెంటల్ ఆశాలు. జీవితం. ఏంటి విద్య కచ్చేస్తుండే అనిసార్లు చేస్తున్నావు? పానీ ఒకసారి ఇంటికి రావద్దు. ఆ సరే వస్తాలే. మార్నింగ్ నుంచి హై ఫీవర్, అలాగే వచ్చేటప్పుడు మెడిసిన్ తీసుకొని రావా? సరే తెస్తాలే, జాగ్రత్త. ఏంటి దివ్య బాలేటైంది, ఏం చేస్తున్నావు ఇంకా? నైట్ లోపల సబ్మిట్ చేయమని చెప్పాడు కదా, ఆ, అందుకే హెల్ప్ చేస్తున్నా. 15% అయిపోయింది. నువ్వు కూడా హెల్ప్ చేస్తే ఒక 1.5 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ దివ్య. పానీ, థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఏంటి పానీ ఆ? ఇంత హెల్ప్ చేస్తుంటే నువ్వు చెప్పేది థ్యాంక్సా? ఇంకేం కావాలి? చాలా ఆకలేస్తుంది. డిఎల్ఎఫ్ పట్టుకెళ్ళి మ్యాగీ తినిపిస్తావా? ఓ డిఎల్ఎఫ్ మ్యాగీయా, నాకు కూడా ఇష్టమే, తిందాం పద. సరే. పానీ, ఆ, నీకో విషయం చెప్పనా? ఏంటి? నీతో ఉంటే ఎవరైనా చాలా హ్యాపీగా ఉంటారు. ఊరుకో దివ్య, ఏంటి మ్యాగీ పెట్టినందుకేనా? మ్యాగీ కోసం అని కాదు, నేను నీతో స్పెండ్ చేసిన ఈ లాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను మర్చిపోయాను. అవును, నీకేం బాధలున్నాయి? నా లవ్ జర్నీ చాలా చిన్నదైనా కూడా ఆ బ్రేకప్ను ఓవర్కమ్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. చాలా సూసైడల్ థాట్స్. అసలు ఆ సిట్యువేషన్ని తలుచుకుంటేనే అదోలాంటి ప్యూకిష్ ఫీలింగ్ వచ్చేది. బట్ నేను ఈ ఆఫీస్ జాయిన్ అయ్యాక, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక మై లైఫ్ హెస్ కంప్లీట్లీ చేంజ్డ్. నీతో ఉంటే చాలా హ్యాపీ వైబ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. దివ్య, మన లైఫ్లో మనకేమన్నా నెగిటివ్ థింగ్స్ జరిగితే ఇంపల్సివ్గా రియాక్ట్ అవ్వకుండా 1 or 2 days కామ్గా ఉంటే చాలు, వాటంతటవే అన్నీ సాల్వ్ అయిపోతాయి.
ఇఫ్ యూ లూజ్ సంథింగ్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆ దేవుడు గట్టిగా మనకేదో ఇవ్వబోతున్నాడు అని అర్థం. లైఫ్లో అన్నీ కూడా టైమింగ్ అంతే. నా లైఫ్లో నిన్నిచ్చినట్టు. ఇప్పుడు నువ్వు నాకు టిప్ ఇస్తున్నట్టు. వావ్, హీ సో క్యూట్. మ్యాగీకి టిప్ ఏంట్రా? ఇవి తీసుకెళ్ళి. ఏంట్రా అలా చూస్తున్నావు? నీకు కూర్చున్న కమండలం కొడతాడా ఏంటి? సో క్యూట్ కదా. అయ్యా హీ సో క్యూట్. ఈ 10 రూపాయలు లోపలెట్టు, వెళ్దామా? హా. ఆ. ఇంత లేట్ అయింది కదా, ఇప్పుడు అంత దూరం ఎలా వెళ్తావు? ఆహా, ఏముందే, రింగ్ రోడ్ ఎక్కడమే. రింగ్ అంటే గుర్తుకొచ్చింది. ఆ. నా కళ్యాణ్ జ్యువెలర్స్ రింగ్ ఏది? ఆహా, అంటే అది నీకు లూజ్ అవుతుందని రీసేల్ చేశా. రేపు నేను తీసుకెళ్ళి రైట్ సైజ్ బై చేస్తా. నేను ఊరికే అన్నాను కానీ ఆ, యాక్చువల్లీ ఆ. ఐ బాట్ సంథింగ్ ఫర్ యూ. ఏంటిది? ఇట్స్ అన్ ఐ వాచ్, ఫిట్ బ్యాండ్. ఏంటి దివ్య, నాకెందుకేంటి, నేను ఫిట్గానే ఉన్నానుగా. నువ్వు ఫిట్గానే ఉన్నావు. ఇది నీ హార్ట్ బీట్ని మెజర్ చేస్తుంది. హార్ట్ బీట్ అంటే లైఫే కదా పాని. నీ లైఫ్ని నన్ను కొంతైనా మెజర్ చేయని. సరే అయితే రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. గ్రూప్ అయ్య బాబాయ్, దీనికి మందులు ఎత్తా ఉన్నాం కదా, మర్చిపోయాను. చిచ్చి. విద్య, ఏంటి పాని ఇలా చేస్తున్నావు? విద్య అది ఇనఫ్. నీ సోది మాటలు వినే ఓపిక నాకు లేదు. నాకు ఒంట్లో బాగాలేదనే కదా పాని నేను త్వరగా రమ్మన్నాను. హ్యాపీగా ఉన్నప్పుడు షేర్ చేసుకోవడానికి పక్కనుండవు, బాధలో ఉన్నప్పుడు షేర్ చేసుకోవడానికి పక్కనుండవు. అట్లీస్ట్ నాకు హెల్త్ బాగాలేనప్పుడైనా పక్కనుండాలి కదా పాని. ఇన్ కేస్ నాకేమైనా అయితే అలానే వదిలేస్తావా? ఐఎమ్ సిక్ విత్ యూ అండ్ అవర్ రిలేషన్షిప్ పాని. అది కాదు విద్య, ఆఫీస్ వర్క్ లో. ఏంటి ఆఫీస్లో? అంటే వాచ్ ఏంటది? ఇది నీకు ఒంట్లో బాలేదని నాకు తెలుసు విద్య. ఈరోజు డేట్ ఏంటో తెలుసా? డేట్కి దీనికి సంబంధం ఏంటి? ఇవాళ డేట్ ఉన్న సంబంధానికి మన మధ్య ఉన్న సంబంధానికి చాలా సంబంధం ఉంది విద్య. ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. మన పరిచయమైన తర్వాత ఫస్ట్ టైం డేట్కి వెళ్ళిన డేట్ ఇవాళతో 1 year అవుతుంది. అంటే ఈరోజు మన డేట్ యానివర్సరీ రోజు. కన్విన్స్ అయిందా? అందుకే ఆఫీస్లో ఎంత లేట్ అయినా సరే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఊరంతా తిరిగి ఒక షాప్ వాడు మూసేస్తుంటే వాడిని రిక్వెస్ట్ చేసి నీకు ఈ స్మార్ట్ వాచ్ తెచ్చాను. థ్యాంక్ యూ పాని. నేను ఒక పిచ్చిదాన్ని, ఎప్పుడు నా సైడ్ నుంచి ఆలోచిస్తాను, నీ సైడ్ నుంచి ఆలోచించాలి కదా. థ్యాంక్ యూ అగైన్. మన 1 day డేట్కి వాల్యూ ఇచ్చి ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే విద్య. కానీ ఇదేంటి అబ్బాయిల వాచ్లో ఉంది? అది విద్య, నేనేమో రోజంతా ఆఫీస్లో ఉంటాను, నువ్వేమో ఎక్కడో ఉంటావు. ఎవరిని వాచ్ చూసి ఏంటిది అబ్బాయిల వాచ్లో ఉంది అని అడిగితే నీకు టక్కున ఈ అబ్బాయి గుర్తొస్తాడు. ఈ అబ్బాయి. ఈ అబ్బాయి గుర్తురావాలని చెప్పి ఈ అమ్మాయికి ఇచ్చా. అమ్మాయి ఓకే. నాకు ఫీవర్ మొత్తం పోయింది పాని. అమ్మాయి సంతోషం. అలా బయటికి వెళ్దాం, తీసుకెళ్తావా? ఇందాకెళ్ళి వచ్చాను కదా, మళ్ళీ వెళ్దాం పదా. ఆ? అదే ఇందాక గిఫ్ట్ కోసం వెళ్ళి వచ్చాను కదా, మళ్ళీ వెళ్దాం పదా అంటున్నాను అంతే. నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా. సంతోషం. కదిలేను
ఇక్కడే ఎందుకు? నాకు ఇక్కడే ఇష్టం. నీకు కూడా ఇక్కడ ఇష్టమా? నాకు కూడా అంటే అంటే నేను రెగ్యులర్గా ఇక్కడ తింటా ఉంటాను అలా అన్నమాట. భయ్యా 2 ప్లేట్ మ్యాగీ. ఈ పొట్టోడు రాకపోతే అమ్మని అమ్మ ఈడే వచ్చాడా? పానీ అతను టిప్ ఇవ్వు. టిప్పా? దివ్య, నువ్వు స్మోక్ చేస్తావా? ఇది పట్టుకో. అంటే రెగ్యులర్గా కాదు, ఎప్పుడైనా ఓవర్ స్ట్రెస్ అయితే. స్ట్రెస్సా? ఏమైంది దివ్య? మళ్ళీ నీ ఎక్స్ ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? చచా, అలాంటిదేం లేదు. త్రివిక్రమ్ సార్ మూవీలో రోల్ ఓకే అయింది. హే కంగ్రాట్స్! పార్టీ ఎప్పుడు? అయినా ఇది గుడ్ న్యూస్ కదా, దేనికి స్ట్రెస్ ఎందుకు? అంటే షూటింగ్ కాకినాడలో నేను ఒక్కదానే వెళ్ళాలి. అంటే ఫస్ట్ టైం, పెద్ద ప్రాజెక్ట్. నాకెందుకో చాలా భయంగా ఉంది. అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. దివ్య, షూటింగ్ అంటే ఎవరిని కంగారు పడతారా చెప్పు? ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. ఇదిగో అసలు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావు నువ్వు. నీకెందుకు భయం? ఇదిగో గుడ్ ఆపర్చునిటీ, కూల్గా ఉండు, అన్నీ అయిపోతాయి. కానీ ఆ, నాకు ఐడియా వచ్చింది. ఏంటి? మనం లాస్ట్ వీకే కదా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాం. ఎస్, ఇంకో కొత్త ప్రాజెక్ట్ సైన్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఆబ్వియస్లీ. నువ్వెందుకు రాకూడదు నాతో పాటు? నీకు కూడా ఒక 2 days రిలాక్సింగ్గా ఉంటుంది కదా. నేనా? హా, అంటే అమ్మా నాన్నతో నేను మాట్లాడినా. అది కాదు, మా ఇంట్లో అదే వీధిలో కాదు, ఇంట్లోనే. మా అమ్మ నాన్న ఒకరే ఉంటారు కదా, వాళ్ళకి తోడెవరు ఉంటారని ఆలోచిస్తున్నా. అంటే ఆ, వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు కదా, అలాగే మన ఇద్దరం కూడా ఒకరికొకరు తోడుగా వెళ్ళొచ్చు కదా. ప్లీజ్. సరే వీకెండే కదా, వెళ్ళిపోదాం. నిజంగానా? చిచ్చి, చెయ్యలే, నేనున్నాను, నేను వస్తాను. నిజంగా? థ్యాంక్ యూ సో మచ్ పాని. మనం 23rd and 24th వెళ్తున్నాం కాకినాడ. విద్య, అదే దివ్య, నీకంటే ముందు కాకినాడలో ల్యాండ్ అయ్యి నీ షూటింగ్ పనులని దగ్గరుండి మరి చూసుకుంటా. నువ్వు నిజంగా వస్తానంటే నేను వాళ్ళకి కన్ఫర్మ్ చేసి చెప్తా. ఈ పాని మాట తప్పుడు వస్తా. సరే, నేను వెంటనే వాళ్ళకి చెప్తాను. హ్యాపీగా వెళ్ళు. ఓకే. మనం 23rd and 24th వెళ్తున్నాం కాకినాడ. నీకంటే ముందు కాకినాడలో ల్యాండ్ అయ్యి నీ షూటింగ్ పనులని దగ్గరుండి మరి చూసుకుంటా. ఈ 2 ఏళ్ళకి ఎక్కడ ఎన్నట్టుందే? 23-24 మన కాకినాడ మామయ్య వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంది. కావాలంటే మీకంటే ముందు కాకినాడలో ల్యాండ్ అయ్యి పెళ్లి పనులని దగ్గరుండి మరి చూసుకుంటా. ముందు మా నాన్నని బావని మేనేజ్ చేస్తే చాలు, తర్వాత విద్యని వయసుని ఈజీగా మేనేజ్ చేయొచ్చు.
చూడు వదిన ఈ సారీ ఎంత బాగుందో. ఇది నా ఫేవరెట్ కలర్. చూడు బార్డర్ ఎంత బాగుందో అండ్ క్లాత్ కూడా చూడు ఎంత సాఫ్ట్ గా ఉందో. డిజైన్ కూడా చాలా బాగుంది కదా. అయ్య బాబోయ్, యూఎస్ లో ఇదేంటి ఇక్కడ ఉంది? తీసుకున్నావు? ఇప్పుడు ఎలా? నీకు చాలా సూట్ అవుతుంది, తీసుకో. సరే, ఇంకేం చీరలు తెచ్చావు? ఈ రెడ్ కలర్ సారీ చూడొదినా, ఇది నా కలర్ కి చాలా సూట్ అవుతుందని తీసుకున్నా. ఇది చాలా కాస్ట్లీ మీ దగ్గర తెలుసా. ఏం చేస్తుంది? దీని మీద ప్లెయిన్ బ్లౌజ్ వేస్తే ఎంత బాగుంటుందనండి, చాలా బాగుంటుంది. పట్టించుకోవట్లేదా? ఇది బాగుంది, ఇది పెళ్లి కట్టుకో. ఏ పాని, టైంకి వచ్చావు. ఉండు, నీకు కూడా ఒక కాఫీ తీసుకొస్తా. వాటర్. ఓహో, బావా నీకు విషయం చెప్పాలి. రీ అన్నయ్య ఎప్పుడొచ్చావురా? అంత పెర్ఫార్మెన్స్ చేయకు. పోరా. నా లగేజ్ అంతా రెడీ. నా బ్యాగ్ మాత్రం ఈ కార్లో పెట్టు. ఎందుకు మావయ్య 2 కార్లు? అందరూ ఒకే కార్లో పోదాం. అయినా 2 కార్లు ఎందుకు మావయ్య? అదే ఒక కార్లో వెళ్ళావు అనుకో, ఫ్యూయల్ మావయ్య. సేవ్ అవుతుంది, అందరూ జాలీగా వెళ్ళినట్టు ఉంటది, డబ్బులు సేవ్ అవుతాయి. అయినా వెళ్ళడానికి ఇంకా 1 డే టైం ఉంది కదా, ఎందుకు అందరూ ఎగ్జైట్ అయిపోతున్నారు? రేయ్, చాలా ఏళ్ల తరచు జరుగుతున్న శుభకార్యం ఇది. ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండదా? ఉంటది. పైగా ఆ గ్రహాలు కూడా లేకపోతే ఈ పాటికి మన ఇంట్లో శుభకార్యం ఎప్పుడో జరిగేది. అవునరా అన్నయ్య, ఇన్ని ఇయర్స్ తర్వాత మన ఫ్యామిలీలో ఈవెంట్ జరుగుతుంది. నాన్న నేను మాత్రం ఫ్రంట్ సీట్లో కూర్చుంటా. నాకు ఫ్రంట్ సీట్లో కూర్చోవడం అంటే చాలా ఇష్టం. ఫ్రంట్ సీట్ నాదే. ఏంటి నాన్న అలా అంటావు? మీ ఇద్దరు కాదు, ఫ్రంట్ సీట్లో నేను. ప్రభు నువ్వు కూడానా? ఇదంతా కాదు, మీ ముగ్గురు బ్యాక్ సీట్లో కూర్చోండి, నేను డ్రైవింగ్ చేస్తాను, వైషు నా పక్కన కూర్చుంటుంది. మా మంచి వదిన. మహా దారుణం ఈ దారుణం. అవును, నేను కూడా ఒప్పుకోను. స్టాప్ ఇట్. ఈ పెళ్ళికి నేను రావట్లేదు. ఎందుకు? ఏమైందిరా, ఎందుకు రావు? ఏమైందిరా, మనం ముందే ప్లాన్ వేసాం కదా. బస్తాను నాన్న మీద ఒట్టు కూడా వేసావు. ఏసానా? ఇదేనారా ఇందాకటి నువ్వు చెప్తానేనింది? ఇదే. ఏమైంది పాని? ఎనీథింగ్ రాంగ్? ఏమైనా ఉంటే చెప్పు, ప్లాన్ క్యాన్సిల్ చేసుకుందాం. గుర్తొచ్చి అవుంది విద్య, పెద్ద ప్రాబ్లం అయింది. నల్గొండలో ఒక అపార్ట్మెంట్ కూలిపోయి ఎంతో మంది పిల్లలు రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయారు. ఒక ఎన్జిఓతో కలిసి నేను కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడదాం అనుకుంటున్నాం. వాళ్ళు అక్కడ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోతే నీకు పెళ్లి నుంచి వచ్చే హ్యాపీనెస్ కావాలా? చెప్పు వైషు, ఆ చెయ్యిలై. రేపు నీకు కూడా ఒక పిల్లడు పుడితే వాడు అక్కడ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోతే, మావయ్య నేను ఇక్కడ రాళ్ల మధ్యలో ఇరుక్కున్నాను, నన్ను కాపాడమంటే, లేదరా నేను మీ అమ్మని ఎత్ర ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి పెళ్లికి తీసుకెళ్తానని చెప్పాల్సి వస్తే వాడికి ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పు. హార్ట్ ఈస్ పెండింగ్. అమ్మా కన్విన్స్ అయ్యారా? డేయ్, ఇది ఎక్కడో చదివినట్టుందిరా. అది కాదు నాన్న, నువ్వేమో ఫ్రెండ్ సీట్ కోసం బాధపడుతున్నావు. ఇన్ కేస్ రేపు పిల్లల కింద అమ్మ ఉంటే, అమ్మో అమ్మంటే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఇన్ కేస్ రేపు పిల్లల కింద పక్కింటి పిన్ ఉంటే, చూసావా నాన్న నీకు కూడా ఎంత బాధ ఉంటుందో. బావా ఇన్ కేస్. నాకు అర్థమైంది. అర్థమైందా? ఓకే. విద్య, పాని, రేపు నేను కూడా నల్గొండ రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోతే నువ్వు కూడా వయసును ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ చేసుకుంటూ పెళ్లికి వెళ్ళిపోతావా? సరే, నువ్వు వాలంటీరింగ్ చెయ్యి, అది మేమందరం పెళ్లికి వెళ్తాం. మీరెవరో పెళ్లికి వెళ్ళడానికి లేదు. ఏ? అవును, కాకినాడలో పెళ్ళి అన్నావు కదా, ఎక్కడ బీచ్ దగ్గర? అక్కడ నైట్ పెళ్ళుందంట. అదే త్రివిక్రమ్ గారికి తెలిసిన వాళ్ళ పెళ్లి. ఈ షూట్ కూడా ఆ పెళ్లి మీదే అంట. షూట్ చేసినట్టు ఉంటుంది, పెళ్లి చూసినట్టు ఉంటుంది. సో అందుకే అక్కడ ప్లాన్ చేశారు. అది కాదురా పాని. బావని కానీ వివరంగా చెప్తాను వదిలే. అసలు నల్గొండలో ఆ పిల్లలు రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోతే మీరెలా పెళ్లికి ఎంజాయ్ చేస్తారు? కొంచెం మనసాక్షి లేదా మీకు? మీరందరూ ఇక్కడే ఉండి ఆ పిల్లల కోసం ఆ దేవుని ప్రార్థించాలి. సరే పాని, మేము కూడా డ్రాప్ అవుతాం. అది. కానీ మళ్ళీ ఏంటి? ఎలాగో వీకెండ్ కదా పాని, నేను కూడా నీతో వస్తాను. ఆ పిల్లల కింద ఉన్న నిన్ను నేను కాపాడుకుంటాను. అయ్యి బాబోయ్, ఇలా రియాక్ట్ అయిందేంటి? అవునరా అన్నయ్య, నేను నా బాబుని కాపాడుకుంటాను. అవునరా, మీ పక్కింటి పిన్నిని నేను కాపాడుకుంటాను రా. మీరెవరు రాకూడదు. ఏ? వై? ఎందుకు? ఏం చెప్పాలి? అదే వాటర్ బాబా, పిల్లల గురించి కొంచెం కూడా బయలుదేరి వీళ్ళకి. ఎందుకంటే మనోడంటే జిహెచ్ఎంసీ మెంబరు, అదే ఎన్జిఓ మెంబర్, మనం కాదు కదా. సో ఈ వీకెండ్ మనందరం ఎలాగో టీవీలో RRR సినిమా వేస్తారు. అందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆ బుడ్డమ్మాయిని కాపాడినట్టు పానీ నల్గొండకెళ్ళి ఆ పిల్లల్ని కాపాడాలని మనందరం ప్రార్థిద్దాం.
నువ్వు కూడా చెయ్యి బావా. థ్యాంక్ యూ బావా, కాపాడు. అవన్నీ అక్కర్లేదు. విద్యకి ఇచ్చిన వాచ్ అప్డేట్ వర్షన్ ఒకటి తెప్పించు. పాపా ఈ ప్యాంట్ గోల. అయిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నానా ఎక్కడున్నావు? ఏం వినిపించట్లా. అక్కడ పెళ్లి పెళ్లిగోలు కాదు మరి? ఎవరో పెద్ద ఆయన పోయారులే ఆ గోల. నీ రెస్క్యూ ఆపరేషన్ టీవీలో రావట్లేదండి. ఏం వినిపించట్లేదులే, మళ్ళీ చేస్తా. అది కాదురా. స్మైలీ దివ్య అందే. అచ్చు బాబోయ్, 50 మిస్డ్ కాల్లా. ఈయనొకడు ఎత్తేదాకా సావా దొబ్బుతూనే ఉంటాడు. నాన్న చెప్పు. రేయ్, నిన్నటి నుంచి అన్ని టీవీ ఛానల్స్ చూస్తున్నాను. నీ గురించి కానీ నీ ఎన్జిఓ గురించి కానీ ఎక్కడ చెప్పట్లేదేంటి? అది నాన్న ఇక్కడ మీడియా వాళ్ళకి ఎవరికి ఎలా లేదు. ఏ అదేమైనా సీక్రెట్ ఆపరేషన్? నాన్న నీకన్నీ ఏదో డౌట్లే. ఛే సర్లే గాని నల్గొండ నాగేశ్వరరావు అని నా చిన్ననాటి ఫ్రెండ్ ఉన్నాడు రా. నువ్వు అక్కడికి వచ్చావని విషయం చెప్పా. నీకేమైనా అవసరం ఉంటుందని వాడి దగ్గర పురమాయించాను. వాడి నెంబర్ నీకు పంపించాను. నీ లొకేషన్ వాడికి వాట్సాప్ చేయి, సరేనా? నాన్న నువ్వు అసలు ఊరికే ఉండవా? ఇక్కడ అసలు ఎవరికి ఎలా లేదు. అబ్బా, వాడికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందిలేరా. నువ్వు లొకేషన్ పంపు. ఆ జోన్ లో ఉన్న ఎస్ఎల్ఏ సిఐల్ని కూడా నీకు హెల్ప్ చేయడానికి పంపిస్తాడు. నువ్వు ఫస్ట్ వాడికి లొకేషన్ పంపు చెప్తా. అబ్బా నాన్న, ఇక్కడ మేము అందరినీ కాపాడేశాం. పిన్నొకతే కనిపించట్లేదు. ఆవిడ కనపడగానే నేను మీకు కాల్ చేస్తాను. సార్ వస్తున్నా సార్. సార్ కాపాడుతాను సార్, వస్తున్నాను సార్. ఈయనొకడు ఎత్తిదాకా సవదొప్పుతాడు, ఎత్తిన తర్వాత ఇదో టార్చరు. అయ్యి బాబోయ్, క్యారీవన్ అంటే ఇలా ఉంటుందా? సూపర్. ఏమన్నా యాక్టర్స్ లైఫే. కష్టపడితే బోలం సుఖం ఉంటుంది అనమాట. జై కల్లమ్మ తల్లి. అవును, ఇందులో వాష్రూమ్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అస్సలు సుఖంగా ఉండి సావనేవాడు. ఈయనంటే ఎంత అప్డేట్ అయిపోయాడు. సర్లే మనం కూడా పెడదాం. హాయ్. వచ్చాడు ఈడక్కడ సేమ్ ఎక్స్ప్రెషన్. ఈడు బాధ ఏంటో అర్థం కావట్లేదు. నా బ్యాగ్. ఈరోజు నైట్ మనం బయలుదేరుతున్నాం. వెళ్ళి అన్నీ రెడీ చేసే. నువ్వు ఇప్పుడు వెళ్ళి అన్నీ ప్యాక్ చేయి. అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి పాని ఏదో కంగారుగా ఉన్నావు? అవే ఏం లేదు. షూటింగ్ ఎలా జరిగింది? యాక్చువల్లీ చాలా బాగా జరిగింది. కళ్యాణ్ సార్ నన్ను అప్రిషియేట్ కూడా చేశారు. నేను చాలా బాగా చేశానని చెప్పారు. షూట్ అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ సార్ పెళ్లికి వెళ్ళిపోయారు. దాట్స్ గ్రేట్. యా నాకు తెలిసిన అదర కొట్టేస్తాను చెప్పి. స్మైలీ దివ్య. పెళ్ళైపోయింది అనుకుంటా. అనుకుంటా. ఈ షూట్ హ్యాపీనెస్, ఈ పెళ్లి అంబియన్స్ ఇంతకు మించి మంచి ప్లేస్ దొరకదేమో. నేను ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను పాని. చెప్పేసే. ఏంటి? చెప్పు. నేను ఇంకో రిలేషన్షిప్లోకి వచ్చి తప్పు చేస్తున్నానో లేదో నాకు తెలీదు, కానీ ఐ రియలీ వాంట్ యూ బై మై సైడ్ పాని. ఓకే. దానికన్నా ముందు నిన్నో విషయం అడగాలి పాని. నీ లైఫ్లో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా?
లేరు. అయితే చెప్పేస్తున్నా పాని, నాకు నువ్వంటే చాలా ఇష్టం పాని. ఐ మీన్ లవ్ విత్ యూ పాని. ఆ? నేను కూడా. నిజంగానా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాని, నువ్వు ఎంత ఫాస్ట్గా ఒప్పుకుంటావని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాన్న నెక్స్ట్ వీక్ యూఎస్ నుంచి వస్తున్నారు. వెంటనే నాన్నకు మన గురించి చెప్పి పెళ్లి కొప్పిస్తాను. మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం పాని. నీకు ఓకేనా? ఆ, చేసుకుందాం. నిజంగానా? నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ పాని. ఏమైంది? నువ్వు ఇంత ఫాస్ట్గా లవ్ యాక్సెప్ట్ చేసి పెళ్లి కొప్పుకున్నందుకు ఆ? థ్యాంక్ యూ పాని. ఆ, ఆ. నేను ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను పాని. చెప్పేసే. నాకు నువ్వంటే చాలా ఇష్టం పాని. ఐ మీన్ లవ్ విత్ యూ పాని. నేను కూడా. మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం పాని. చేసుకుందాం.